తెలంగాణ జాగృతి కూడా మరి రేపటి నాడు తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉండాలి అనేటటువంటి ఆలోచనలో ఖచ్చితంగా అందరికీ ప్రాధాన్యత రావాలనే అంశాన్ని ముందుకు తీసుకొని పోయినా. నేను వెంకన్న అన్నట్టు అనేక అంశాల గురించి మాట్లాడినప్పుడు నిజం కూడా నాకేం కాలే, కానీ ఎప్పుడైతే అధికారం అందరికీ రావాలి అని మాట్లాడడం మొదలుపెట్టినామో అప్పటి నుంచే కష్టాలు నష్టాలు అన్నీ కూడా అయినాయి. కానీ ఎంత కష్టపడితే ఇంకా అంత బలంగా పనిచేయాలనేటటువంటి కసి నాలో పెరిగింది. ఖచ్చితంగా పడ్డటువంటి కష్టాలన్నీ కూడా పాఠాలు అనుకుంటా తప్పితే నేను వెనక్కి పోయేటటువంటి మనిషిని కాదు. అసలే మన తెలంగాణ బ్లడ్లో వెనక్కి పోవడమే ఉండదు, ముందుకు పోవడమే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సామాజిక న్యాయం సాధించేంత వరకు ఏదైతే భౌగోళిక తెలంగాణ వచ్చిందో అది సక్సెస్ అయ్యి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేంత వరకు కూడా నేను పోరాటం చేయదలుచుకున్నాను. అందుకే వచ్చే ఈ నెల 25వ తారీఖు నాడు ఒక నూతన రాజకీయ శక్తిగా తెలంగాణ ప్రజలకు అండదండగా ఉండేలాగా తెలంగాణ ప్రాంతీయ తత్వాన్ని రంగరించుకొని సామాజిక కోణాన్ని సామాజిక న్యాయాన్ని అందరికి అందించే విధంగా ఒక పార్టీకి రూపకల్పన చేస్తూ ఉన్నాం. మరి ఆ పెట్టబోయేటటువంటి పార్టీకి ఈరోజు మారోజు వీరన్న గారి ఆశీర్వాదంలాగా వారి యొక్క మార్గదర్శనంలాగా సిపిఎస్యు మొత్తం అంతా కూడా వచ్చి మద్దతు ఇవ్వడాన్ని నేను శిరస్సు వంచి వినమ్రంగా నమస్కరించి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.